వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో సుబ్బరాజు వీధిలో కార్డన్ సర్చ్. జూన్ 4 రాత్రి 8 నుంచి 9 గంటల కల్లా తుది ఫలితాలు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. అగ్నిబాణ్ ప్రయోగం విజయవంతం. ఈసెట్ ఫలితాలు విడుదల. ఉద్దేశపూర్వకంగానే రాజమండ్రి మార్పు. కేటీఆర్. గెలిచిన 48 గంటల్లో పీఎంను డిసైడ్ చేస్తాం. జైరాం రమేష్. సాయంత్రం సీఎం రేవంత్ కీలక భేటీ. ప్రధాని మోదీ 75 రోజుల్లో 180 ర్యాలీలు. భారత్ పాక్ మ్యాచ్ కు ఉగ్రముప్పు. విజయవాడ నగరంలోని పాత రాజరాజేశ్వరిపేటలోని సుబ్బరాజు వీధిలో ఉదయం 5 గంటల నుంచి పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 6 బృందాలుగా విడిపోయి సుబ్బరాజు వీధిలోని అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో 4 సస్పెక్ట్ షీట్ ఉన్న వాళ్ళను గుర్తించామని పేర్కొన్నారు. ఈ కార్డన్ అండ్ సర్చ్ లో భాగంగా 2 ఆటోలు, 23 ద్విచక్ర వాహనాలు, ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు గుర్తించి వాటిని సీజ్ చేస్తామని ఏసీపీ మురళీకృష్ణ తెలిపారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4 రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు పూర్తవుతుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రుతుపవనాల ప్రభావంతో 4-5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కేరళలో వర్షాలు దంచుకొడుతున్నాయి. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీహరికోట నుంచి అగ్నికుల్ కాస్మోస్ చేసిన అగ్నిబాణ్ ప్రయోగం విజయవంతమైంది. ఇది 3D ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ లిక్విడ్ ఇంజిన్ కలిగిన సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్ కావడం విశేషం. ప్రయోగం సక్సెస్ కావడం పట్ల ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రైవేట్ రోదసీ పరిశ్రమలో ఇది ఓ మైలురాయిని కొనియాడింది. గత నెల 7నే ఈ లాంచ్ జరగాల్సినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు ఫలితాలను వెల్లడించారు. ఈ నెల 8న ఈసెట్ పరీక్షలు జరగగా రాష్ట్ర వ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసెట్ లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా పాలిటెక్నిక్, డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ 2వ ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. ఈసెట్ ఫలితాల్లో 90.41% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
హౌస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. రాజకీయ కుట్రతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేయాలని నిర్ణయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అధికారిక ముద్ర మార్పు నిరసిస్తూ చార్మినార్ వద్ద ధర్నాకు దిగారు. గత 10 ఏళ్లలో చేసిన ప్రగతిని కనిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష చేస్తుందని దుయ్యపట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోకుండా ఇలాంటి చర్యలకు దిగడం తగదని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 సీట్లకు పైగా గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీనే కూటమికి అధ్యక్షత వహిస్తుందన్నారు. గెలుపొందిన 48 గంటల్లోనే ప్రధాని ఎవరనేది ఖరారు చేస్తామని తెలిపారు. ఇండియా కూటమి గెలుపొందాక ఎన్డీఏ కూటమిలోనూ పలు పార్టీలు కూడా తమతో చేతులు కలిపే అవకాశం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించనున్నారు. లోగోలో అమరవీరుల స్తూపం, 3 రంగుల జెండా, వ్యవసాయం ప్రతిబింబించేలాగా వరి కంకులు ఉంటాయని సమాచారం. తెలంగాణ గీతం రూపకల్పన కూడా తుది దశకు చేరుకుందని తెలుస్తుంది. జూన్ 2న దాన్ని ఆవిష్కరించున్నారు. లోక్సభ ఎన్నికల్లో 75 రోజుల సుడిగాలి పట్టణంలో ప్రధాని మోదీ దాదాపు 108 ర్యాలీల్లో పాల్గొన్నారు. వీటిలో సగం యూపీ, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, దక్షిణ భారత్లోనూ 5 రాష్ట్రాల్లో 35 ర్యాలీలు నిర్వహించారు. ఈ ఒక్క నెలలోనే ప్రధాని మోదీ 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. కాగా ఇవాళ సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగియనుండగా పంజాబ్లో ర్యాలీతో ఆయన ప్రచారానికి తెరపడనుంది. T20లో భాగంగా జూన్ 9న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉగ్రముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలపై ఐసీసీ స్పందించింది. ఈ మెగా టోర్నీని సురక్షితంగా నిర్వహించేందుకు మేము కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరి భద్రతే మాకు ముఖ్యం. దానికోసం వివిధ అంచెల్లో సెక్యూరిటీ నియమించాం. ఆ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని ఐసీసీ ప్రతినిధులు పేర్కొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో సుబ్బరాజు వీధిలో కార్డన్ సర్చ్. జూన్ 4 రాత్రి 8 నుంచి 9 గంటల కల్లా తుది ఫలితాలు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. అగ్నిబాణ్ ప్రయోగం విజయవంతం. ఈసెట్ ఫలితాలు విడుదల. ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు కేటీఆర్. గెలిచిన 48 గంటల్లో పీఎంను డిసైడ్ చేస్తాం జైరాం రమేష్. సాయంత్రం సీఎం రేవంత్ కీలక భేటీ. ప్రధాని మోదీ 75 రోజుల్లో 108 ర్యాలీలు. భారత్ పాక్ మ్యాచ్ కు ఉగ్రముప్పు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.